నమస్తే అమ్మా. మీ పేరమ్మా? కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా, అందరికి వినబడాలి. లక్ష్మి 6 లక్షలు. మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? ఓకే, మీరు ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇక్కడికి రాబట్టి? 2 నెలలు అవుతుంది. అంతకుముందే హాస్పిటల్స్కి వెళ్ళారమ్మా? మెడిసిన్స్ ఏమైనా తీసుకున్నామా? ఓకే, అదే తీసుకున్నప్పుడు ఎట్లుంది? మా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎట్లుందమ్మా? మెడిసిన్స్ కంటే ఎక్కువ ఈ ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడే అమ్మకు బెటర్ రిజల్ట్ అనిపిస్తుంది. అది మెడిసిన్స్ వాడినప్పుడు ఏంటి అంటే కొంచెం అప్పటి వరకే రిలీఫ్ ఉండేది. ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు డే మొత్తం యాక్టివ్ గానే ఉంటున్నారు అన్నమాట. అప్పుడు మనం ఆ థెరపీ బెటరా, ఈ థెరపీ బెటరా, మెడిసిన్స్ బెటరా? మీకు ఈ థెరపీ బెటర్. ఏమేమి ప్రాబ్లమ్స్ తగ్గినాయమ్మా? అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా కష్టం మీద నడుచుకుంటూ వచ్చింది. ఎందుకంటే మోకాలు చాలా పెయిన్స్ ఉంటాయి. అప్పుడు నడవడానికి కూడా రాలేదు అమ్మకి. సో ఈడికి వచ్చి 2 నెలలు కంటిన్యూగా థెరపీ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మకి అంటే బంధువులు ఎంత శాతం తగ్గిందమ్మా? మీకు 50% తగ్గింది. గ్రేటే కదా, 2 నెలల్లో 50% తగ్గిందంటే గ్రేటే. మీరు వీళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరూ మంచిగా రోజు అంటే అందరూ రావాలి. మీరు ఏ టైంలో వచ్చేవాళ్ళమ్మా? మార్నింగ్ టైంలో వచ్చేవాళ్ళ, మధ్యాహ్నం? మేము మార్నింగ్ టైం థెరపీనే సజెషన్ చేస్తాం. ఎందుకంటే మార్నింగ్ టైంలో మాత్రమే మీరు అంటే ఒక 2 నెలల్లో తగ్గాల్సింది 1 నెలలో తగ్గుతుంది. అందుకే మార్నింగ్ టైంలో మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి మేము అంటాం. మీరు తిన్నాక అంటే కొంచెం లేట్ రిజల్ట్ ఉంటుంది అన్నట్టు. మధ్యాహ్నం తర్వాత అంటే కొంచెం లేట్ రిజల్ట్ ఉంటుంది. మార్నింగ్ టైం వచ్చి థెరపీ తీసుకున్న వాళ్ళకి తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. తినకముందు మార్నింగ్